అందరికీ కూడా ఈ సమావేశానికి మన ముఖ్య అతిథి ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి బాలరాజు గారికి, మన యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య గారికి, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారికి, మిస్టర్ సమ్మన్న గారికి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రం గారికి, వైరావు గారికి, స్వామి గారికి, కనకరాజు గారికి, అందరికీ మహిళా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పోరుయాత్ర ఎందుకోసం పెట్టడం జరిగిందన్నది మీకు అందరికి తెలిసిన విషయమే. మనం గెలిచిన కాడ నుంచి పలు దఫాలు కూడా మీటింగులు పెట్టడం జరిగింది, సమస్యల పైన మాట్లాడడం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాకపోగా మన పైన వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో మనమంతా ఎర్ర జెండా సంఘంగా ఏఐటీసీగా మనమందరం కూడా కార్మిక పక్షపాతి యూనియన్ కాబట్టి మనం ఈ సమస్యల పైన ఏం చేద్దామని చెప్పి అగ్ర నాయకత్వం అంతా కూర్చి ఆలోచన చేసి ఇక సమయం ఇవ్వకూడదు, ఇక బాధపడుతూ ఈ రోజు మనం పోరుయాత్ర చేయాలి, కార్మిక వర్గానికి కూడా ఏం జరుగుతున్నదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఈ రోజు పోరుయాత్ర ఈ రోజు ఇక్కడికి చేరుకుంది. రేపు 30 తారీఖు వరకు కూడా కొత్తగూడెం వరకు సాగుతుంది. కాబట్టి కాంగ్రెస్ 2 సంవత్సరాల నుంచి మనము పెన్షన్ మీద అలవెన్స్ అయితేంది, మార్పులు అయితేనేమింది, డిస్మిస్ కార్మికులు అయితేనేమింది, కొత్త మైన్స్ అయితేనేమింది, చాలా డిస్మిస్ కార్మికుల కోసం, కొత్త మైళ్ళ కోసం మార్పుల విషయంలో ఇవి అడుగుతాం తప్ప అని మేము అడుగుతున్నాం. ఇవి ఇవ్వవలసిందే కదా, ఇద్దామని చెప్పడం, పోస్ట్పోన్ చేయడం ఇలా జరుగుతూ ఉంటే మనం ఓపిక నశించి ఇంకెంతకాలం ఓపిక పడతామన్న ఉద్దేశంతో మన నాయకత్వం అంతా చాలా పోరాటం చేయవలసిందే. కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ఈ సింగరేణిలో సమస్యలపై పోరాటం చేసేదాకా, అమలు చేసేదాకా ఈ విడిచిపెట్టే లేదన్న ఉద్దేశంతో ఈరోజు మనం పోరుయాత్ర మొదలుపెట్టాం. ఇక ఈ సమావేశానికి ఏర్పాటు చేస్తున్నాం. సమయం ఉన్నది కాబట్టి, సమయం కొంత తక్కువ ఉన్నది కాబట్టి డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక టెక్స్టైల్ కంపెనీలో చాలాసార్లు హైదరాబాద్ కొత్తగూడెం చేసి బాధపడ్డదను. ఈ జాతాలో వచ్చింది కాబట్టి మన నాయకులు కాబట్టి వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నాయకత్వం అంతా ఉన్నది. మనోళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, డ్యూటీలు చేసి వచ్చారు కాబట్టి ఎక్కువ సమయం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ మీటింగ్ అయ్యేదాకా అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వీరభద్రం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.